Hello guys, after so long time, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను చాలా రోజుల నుంచి కొత్తగా ఏమైనా వీడియోస్ చేద్దాం అనుకుంటాను, కొత్తగా వచ్చిన మూవీస్ మాత్రమే కాకుండా. సో ఐఎమ్ స్టార్టెడ్ వాచింగ్ క్లాసికల్ హాలీవుడ్ మూవీస్. సో దాంట్లోనే నేను ఒక రీసెంట్గా చూసిన సినిమా సైకలాజికల్గా చాలా చాలా అంటే చాలా నా మైండ్ బ్లో అయ్యేటట్టు అనిపించింది మూవీ చూడగానే. సో ద మూవీ నేమ్ ఈస్ కాల్డ్స్ ద డెవిల్స్ అడ్వకేట్. ఈ మూవీ 1997లో వచ్చింది. ఒకవేళ మీరు అనుకుంటుండొచ్చు ఈ మూవీ దేని వల్ల అయ్యుండొచ్చు, అసలు స్టోరీ ఏంటిది, కథ ఏంటిది. సింపుల్ కాంటెక్స్ట్ ఏంటిదంటే, ఇఫ్ మీరు ఎప్పుడైనా మీరు కోరుకునే అన్నీ మీ జీవితంలో దొరికినట్టయితే, సో ఒకళ్ళకి జాబ్ కావడం కానివ్వండి, జాబ్లో సక్సెస్ కానివ్వండి, ఒక స్టూడెంట్కి ఒక టాప్ పర్సంటేజ్ రావడం కానివ్వండి, అండ్ ఒక కోరుకున్న లైఫ్ మొత్తం మీ చేతిలో పెడితే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ కాన్సెప్ట్. సో అసలు ఈ డెవిల్స్ అడ్వకేట్ అంటే ఇంకా కోరిక ఏంటో తెలుసుకుందాం. అట్ ఫస్ట్ ఈ మూవీ జస్ట్ సింపుల్ కోర్ట్ జడ్జ్ మూవీ లాగా ఉంటుంది. సో ఒక స్టార్టింగ్ ఒక పర్సన్తో స్టార్ట్ అవుతుంది. కెవిన్ ఒక యంగ్ లాయర్తో స్టార్ట్ అవుతుంది. తను అసలు తన ప్రొఫెషన్లో ఒక్కసారి కూడా ఒక కేసు కూడా ఓడిపోలేదు. సో అలాంటప్పుడే తనకు ఒక ఆఫర్ వస్తుంది, బిగ్గెస్ట్ ఫామ్ అయిన సిటీలో తనకు ఒక ఆఫర్ వస్తుంది, న్యూయార్క్ అలాంటి ప్లేసెస్లో. అతనికి తన కోరుకునే అన్నీ దక్కినట్టు అనిపిస్తుంది. మనీ, ఫేమ్ అండ్ మోర్ పాపులారిటీ. ఆ సిటీలో తనకి అన్నీ దొరుకుతాయి. అన్నీ అంటే ఆ ఫామ్ జాయిన్ అయిన తర్వాత తనకు వచ్చిన కేసెస్ వల్ల తను చాలా పాపులర్ అవ్వడం జరిగింది. బట్ సర్టెన్ పాయింట్ తర్వాత, తన కెరియర్ పెరిగిన తర్వాత విచిత్రమైన థింగ్స్ ఆయన చుట్టూ జరగడం స్టార్ట్ అవుతున్నాయి. తన భార్యకి డిఫరెంట్ డిస్టర్బింగ్ కళలు వస్తూ ఉంటాయి. అండ్ తన జీవితం మెల్లమెల్లగా నాశనం కావడం స్టార్ట్ అవుతుంది. అండ్ హీరో కెవిన్ కూడా ఎంతలాగా తన విన్నింగ్ పైన అబ్సెస్ అయిపోతాడంటే, హీ డోంట్ వాంట్ టు లూజ్. ఈవెన్ తన డిఫెండ్ చేస్తుంది ఒక క్రిమినల్ అయినా, హీ డోంట్ వాంట్ టు లూజ్. హీ వాంట్ టు విన్ నో మ్యాటర్ వాట్. తను ఏదైనా చేసి గెలవాలి అనుకుంటాడు. అదే తన మైండ్లో ఉంటుంది. అండ్ ఆ మూవీ మొత్తం అదొక బ్రిలియంట్ స్టైల్లో ఉంటుంది. తనది చాలా మీకు ఎప్పుడో అప్పుడు ఇంటర్నెట్లో ఒక మీమ్ చూసే ఉంటారు, అది మీకు షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఈ మూవీని ఇంకా మెస్మరైజ్ చేసేది జస్ట్ స్టోరీ ఒకటే కాదు, అండ్ పర్ఫార్మెన్స్ కూడా. కియానో రీవ్స్ గురించి మీరు అందరికీ ఎట్లా తెలుసు, తను మూవీస్ ఎలా ఉంటాయో. అండ్ జాన్ విక్ చాలామంది మనకి తెలిసిన వాళ్ళు జాన్ విక్ మూవీ చూసే ఉంటారు, జాన్ విక్ జానర్లో. అది తన ఈ మూవీ మాత్రం తన యంగ్గా ఉన్నప్పుడు తీసింది, చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో తన ఒక పర్ఫార్మెన్సే కాదు, ఆల్ జేమ్స్ పసీనో, హోప్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్, తిను ఒక లెజెండరీ యాక్టర్. తను మీరు ఈ మూవీ చూస్తే, ఈ మూవీలో తన పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే మీరు ఇమీడియట్గా స్కార్ఫేస్ మూవీ కూడా చూడమని నేను రికమెండ్ చేస్తాను. దట్ ఈస్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరియర్. తను స్క్రీన్ పైన వచ్చినప్పుడల్లా తన కరిస్మా, కాన్ఫిడెన్స్ అండ్ ఎనర్జీ, క్యారెక్టర్ అసలు మీరు ఇగ్నోరే చేయలేరు. ఎవ్రీ టైమ్ హీ అపియర్స్ ఆన్ ద స్క్రీన్. తను ప్రతిసారి స్క్రీన్ పైకి వచ్చినప్పుడల్లా తనకి అంతా తెలుస్తుంది. అంటే మీరు ఆ పర్టికులర్ సీన్లో ఈజ్ లైక్ గాడ్ అనమాట. గాడ్ లాంటి ఒక క్యారెక్టర్ ఈ మూవీలో. మీరు చూడండి, మూవీ చూసిన తర్వాత మీకు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్న అర్థమవుతుంది. హీ నోస్ ఎవ్రీథింగ్, హీ నోస్ యువర్ వీక్నెస్
తనకి మీ కష్టాలు తెలుసు, మీ బాధలు తెలుసు, మీరు ఏది ఆనందంగా ఉంచుతో తెలుసు. సో ఈ క్యారెక్టర్ అలాంటి ఎఫెక్ట్స్ని బేస్ చేసుకొని వెళ్తుంది. అండ్ మూవీ థీమ్ వచ్చేసి ఇప్పటికి కూడా చాలా రెలవెంట్ అనిపిస్తుంది మన డే టు డే లైఫ్లో. గ్రీడ్, అంబిషన్, టెంప్టేషన్, పవర్, ఈగో, ఇలాంటివన్నీ ఈ టైంలో కూడా ఇప్పుడు చాలా ఒక పర్సన్లో ఉండాల్సిన అన్నీ ఉంటాయి. ఒక పర్సన్ డిస్ట్రక్షన్ తెచ్చే అన్నీ ఈ మూవీ కవర్ చేస్తుంది. అండ్ మీరు గొప్పవాళ్ళు కావడానికి మీరు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారో, ఎంత సాక్రిఫైస్ చేసుకోవాలో ఈ మూవీ ఒక సింబాలిక్గా అండ్ సైకలాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ మూవీ కొంచెం డార్క్ అయినా డైలాగ్స్ మాత్రం చాలా మెమరబుల్ ఉంటాయి. అండ్ కొంచెంగా మూవీ టెన్షన్ని బిల్డప్ చేసుకుంటూ అలా పైకి వెళ్తూ ఉంటుంది. మీరు ఈ మూవీ అయిపోయిన 2 గంటల తర్వాత కూడా ఇట్ ఫీల్స్ లైక్ మీరు మొత్తం నేనైతే బ్లాంక్ అయిపోయిన. మూవీ అయిపోయిన 2 అవర్స్ తర్వాత కూడా నా బ్రెయిన్ అయితే ఒక రకంగా షాక్లో ఉంది. అంటే అది మూవీ వచ్చి ఒక ఆల్మోస్ట్ 30 years అయింది. ఆల్మోస్ట్ 30 years. 1997లో తీశారు ఈ మూవీ. ఇలాంటి టైంలో ఎవ్వరు తీయలేదు. ఈ నౌ ప్రజెంట్ టైమ్స్లో ఎవ్వరు తీయలేరు. అండ్ మీరు కానీ సైకలాజికల్ థ్రిల్లర్స్ విత్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ మూవీస్ కానీ నచ్చినట్టయితే డెవిల్స్ అడ్వకేట్ ఖచ్చితంగా చూడండి. నేనైతే ఈ మూవీకి 9 out of 10 పక్కా ఇస్తాను. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ఏ మూవీ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మంచి చెడు. అంటే ఈ మూవీ జస్ట్ ఎలా అంటే ఇది జస్ట్ మంచి గురించి చెప్పదు, చెడు గురించి చెప్పదు. ఇంకా చాలా డీప్గా వెళ్తుంది మూవీ. ఒక డే టు డే లైఫ్, ఒక మనిషి చిన్న థింగ్స్ తీసుకోవడానికి కావడం కోసం ఎంతెంత సిచ్యువేషన్స్కి దిగజారుతారో ఈ మూవీ మనకు విజువల్గా రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఒక రకంగా ఈ మూవీ చూసిన వాళ్ళకి ఒక డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో తగులుతుంది. ఇట్ ఈస్ ఏ క్లాసిక్ మాస్టర్ పీస్ ఇన్ మై ఒపీనియన్. సో ఈ మూవీకి అయితే నేను 9 to 10 రేటింగ్ అయితే పక్కా ఇస్తున్నాను. మీరు కూడా ఇప్పటిదాకా చూడలేదైతే తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యు ఆర్ ఎంజాయ్ దిస్ రివ్యూ, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెట్ మీ నో ఇఫ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో చేద్దామని అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ బై ద వే, నేను నెక్స్ట్ వీడియోస్కి టీవీ సిరీస్ కూడా కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ ఎపిసోడ్ టు ఎపిసోడ్ రివ్యూస్. If you have some kind of ideas, please comment that as well. అది కూడా నాకు కామెంట్ చేసి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.